కృష్ణా జిల్లా మచిలీపట్నంలో పట్టాభి సీతారామయ్య పేరును చిరస్థాయిగా నిలబెడతామని ఎంపీ వల్లభనేని బాలశౌరి అన్నారు. సెప్టెంబర్ నెలలో పట్టాభి స్మారక భవన నిర్మాణానికి భూమి పూజ చేస్తామన్నారు. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కృషితో స్మారక భవన నిర్మాణానికి 40 కోట్లు మంజూరు చేశారని తెలిపారు. 2 విడతల్లో పట్టాభి స్మారక భవన నిర్మాణానికి కృషి చేస్తున్నామని అన్నారు. ఇప్పటి వరకు స్మారక భవన నిర్మాణాన్ని మాజీ మంత్రి పేర్ని నాని అడ్డుకున్నారని, హైకోర్టు ఆదేశాలను కూడా పేర్ని నాని గౌరవించలేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. భోగరాజు పట్టాభి సీతారామయ్య గారి యొక్క నాలెడ్జ్ పార్క్ అది శాంక్షన్ అయిందని చెప్పడానికి చాలా సంతోషిస్తా ఉన్నాం. మన ఆంధ్ర బ్యాంకు వ్యవస్థాపకులు ఎన్నో లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించినటువంటి ప్రముఖ స్వతంత్ర సమరయోధులు డాక్టర్ భోగరాజు పట్టాభి సీతారామయ్య గారు మొట్టమొదటిగా మచిలీపట్నంలో ఆంధ్ర బ్యాంకును స్థాపించారు. తర్వాత అది యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మర్జ్ కావటం ద్వారా ఆయన పేరు మీద ఇప్పటికైనా వాళ్ళు అర్థం చేసుకొని మచిలీపట్నం అభివృద్ధి కోసం డాక్టర్ భోగరాజు పట్టాభి సీతారామయ్య గారి యొక్క ఆడిటోరియం, అలాగే ఆయన డెవలప్మెంట్ మ్యూజియం కోసం నిర్మించబడుతున్నటువంటి ఈ కార్యక్రమాన్ని అందరూ సహకరించాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తాను.